అలానే ఉండాలి. పీపుల్ విల్ కమ్ అండ్ గో లైక్ యాజ్ ఏ ట్రావెలింగ్ ఇన్ ఏ సిటీ బస్. రైట్ టు టాక్. సో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. బట్ మన మాటనే అందరూ కూడా తీసుకోవాలి, అందరూ మనతోనే ఉండాలి, మనతో పాటు ఉండాలి, మనం చెప్పిన దానికి రైట్ అనాలంటే నో. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామే ఉంది. 2 months బ్యాక్ నా ఫాలోవర్స్ 1400. సో ఈ 2 months ప్రాసెస్లో నేను నా రీల్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ 200 ఫాలోవర్స్ పెరిగారు. 1400 + 200 ఎంత అవ్వాలి? 1600 అవ్వాలి. బట్ ప్రజెంట్ చూసుకుంటే నా అకౌంట్కి ఉన్న ఫాలోవర్స్ 1500, అంటే 100 ఫాలోవర్స్ పోయారు. నేను ఏం చేయాలి? కేసు పెట్టాలా? పోలీస్ కేసు ఏమైనా? లేదు కదా. సో పీపుల్ నచ్చినప్పుడు పీపుల్ వస్తారు, పీపుల్ మనతోనే ఉండాలని అయితే లేదు కదా. పీపుల్ నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు మాత్రమే ఉంటారు, నచ్చకపోతే దే కెన్ లీవ్. ఈవెన్ మన లైఫ్లో కూడా సేమ్ అప్లై అవుతుంది అనమాట. సో మనం ఎలా ఉండాలో అలానే ఉండాలి. పీపుల్ విల్ కమ్ అండ్ గో లైక్ యాజ్ ఏ ట్రావెలింగ్ ఇన్ ఏ సిటీ బస్. వాళ్ళ డెస్టినేషన్ ఆగానే వాళ్ళు దిగేస్తారు. మన లైఫ్లో కూడా సేమ్ థింగ్ అప్లై అవుతుంది అనమాట. సో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు. పీపుల్ విల్ కమ్ అండ్ గో. నిజంగా నీ లైఫ్లో ఉండాల్సిన పీపుల్ వచ్చారు అంటే ఖచ్చితంగా ఏదేమైనా దే కెన్ బీ విత్ యూ టిల్ లాస్ట్.